చేసి ఆరాధన ప్రారంభం చేయనున్నాం కనుక ఏ భేదమును లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని ఆత్మరక్షణ పొంది పరలోకంలో ఆనందించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయం మన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించటానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సజీవత్వాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించాలని, నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి వారసులుగా నడిపించేవారంగా ఉండాలని మీరు కోరుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము నీ స్వరం వింటూ నీవు మేపు గొర్రెలంగా ఉంటూ నీ అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, నీకు మహిమకరంగా ఉండినట్లు మమ్మల్ని సర్వసత్యములో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ ఓబులాణిపాన గ్రామాన్ని ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారయ్యా. కాబట్టి మేము నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ప్రతి పరిస్థితిలో యేసు వైపు చూసి నడుచుకోవటానికి, ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ గ్రామములను యవ్వనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు
వ్యాధుల్లో బాధల్లో ఉన్నవారి కొరకు, సమస్యలతో వ్యసనాలతో ఉన్నవారి కొరకు, రకరకాల అవసరతలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నీవెంత గొప్ప దేవుడివో ప్రత్యక్షపరచుకొనండి. ఈ ఉదయకాలసలు వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. పాటలు పాడుకుందాం రండి. హల్లెలూయా. యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పనిచేయు
135వ పాట పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవా నా జీవితం ఆపా
చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవా నీ ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఆగిపోక సాగిపోవా నీ ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమక్షామకాలమైనా నిన్ను గణపరచ బ్రతుకనిమ్మయా నశించు ఆత్మలన్నీ దరి చేర్చ కృపనిమ్మయా క్షేమక్షామకాలమైనా నిన్ను గణపరచ బ్రతుకనిమ్మయా నశించు ఆత్మలన్నీ దరి చేర్చ కృపనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ దివ్య చరణం శరణం నీ చరణం శరణం నీ దివ్య చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా పదమూడవ పాట పాడండి 13.
రక్షణని కాపాడుకుంటూ మన తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు ఇంకా అనేకులు పొందటానికి మనం శక్తి పొందుకున్నట్లుగా ఆరాధనలో సాయపడతాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం. చప్పట్లు కొట్టి ఆరాధించెదం, చప్పట్లు కొట్టి ఆరాధించెదం, చప్పట్లు కొట్టి ఆరాధించెదం, చప్పట్లు కొట్టి ఆరాధించెదం, నాట్యమాడుచు ఆరాధించెదం, నాట్యమాడుచు ఆరాధించెదం, నాట్యమాడుచు ఆరాధించెదం, నాట్యమాడుచు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే, పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్,
నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నా మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నీవు వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన దేవా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం హల్లెలూయా
దేవుడు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము నాయనా. మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరావరణలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలాగుండాలో తెలుసుకొని నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నీకు మహిమ తెచ్చేవారంగా ఉండటానికి శక్తి దయచేయండి. మేము ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా నీకు అంగీకారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్లను బట్టి నిన్ను స్తుతిస్తూ మాకు కలిగిన వారందరినీ రక్షణకు నడిపించడానికి శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఎలా ఉంటున్నామో చూసుకుందాం. చదువుకుందాం దేవుని వాక్యాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీవు మమ్మల్ని ప్రేమించి నీ రక్తమంతా మా కొరకు ధారపోసి మేము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మా ద్వారా మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగువారు
ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొంది పరలోకంలో చేరాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగంలో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా వినువారికి మేలు కలగాలి, అనేకులకు రక్షణ కలగాలి, నీకు మహిమ కలగాలి. నీవే మాకు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభువుని అంగీకరించామండి, బాప్తిస్మం పొందామండి, పరిశుద్ధాత్మను కూడా పొందాం. ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? జాగ్రత్తగా మనం తెలుసుకుందామండి. చూడండి, ఈ లోకంలో పురుషులకైనా స్త్రీలకైనా తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, సంతానం ఉంటారు. అలాగే భార్యాభర్తలుగా కూడా ఉంటారు. చాలా మందికి తెలియట్లేదండి. గ్రహించట్లేదు. కారణం ఇంకొక విషయం గమనించండి. తల్లిదండ్రులు కొంతకాలం వరకే, బంధుమిత్రులు కొంతకాలం వరకే, తోబుట్టువులు కొంతకాలం వరకే, సంతానం కొంతకాలం వరకే. అయితే భార్యాభర్తలు తెలుసా? వాళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు. అదే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 2వ అధ్యాయములో దేవుడు ఇలాగంటాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయం చేస్తాను అని అనుకున్నాడట. ఆ నరుడికి గాఢ నిద్ర కలుగు చేశాడట, పక్కటెముకను తీశాడట, స్త్రీనిగా నిర్మించాడట, ఆయన ఎదుటికి తీసుకొచ్చి నిలబెట్టాడట. ఆ నరుని ఎదుటికి. ఇప్పుడు ఈయనకి మత్తు పోయింది, తెలివి వచ్చింది, కళ్ళతో చూస్తున్నాడు. ఏమన్నాడు? నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అన్నాడు. ఇప్పుడు చూడండి,
ఒక పురుషునికైనా ఒక స్త్రీకైనా సాటి అయిన సహాయం ఎవరు? అర్థమైతే చెప్పండి హల్లెలూయా. తల్లి కాదు, తండ్రి కాదు, తోబుట్టువులు కాదు, బంధుమిత్రులు కాదు, పిల్లలు కూడా కాదండి. సాటి అయిన సహాయం అంటే భర్తకి భార్య, భార్యకి భర్త, ఇద్దరు అన్నాడు ఏక శరీరము అని. ఇద్దరు ఏక శరీరము అన్నాడా? ఇప్పుడు మనం ఏక శరీరమా రెండు శరీరాలమా? వాళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు, చెప్పే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదండి. ఎంత అపార్థం చేసుకుంటున్నారో, ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో. కొంతమంది అంటారు నేను మగ మహారాజుని. వామ్మో, నేను మగ మహారాజుని, నువ్వు నా కాలు కింద చెప్పులాగా అణిగిమణిగి ఉండాల్సిందే, నేనేం చేసినా నువ్వు భరించాల్సిందే. అయ్య బాబు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, పీకల దాకా తాగి, కొంతమంది అందరూ కాదు, ఇంటికొచ్చి బాధి పారేస్తూ ఉంటారండి, కొట్టి పడేస్తూ ఉంటారు. ఇంకా మరీ మాట్లాడితే నరుకుతా అంటారు. మనం కూడా అంతే అన్నా, అంగీకరించాంగా. తెలుసుకోండి దేవుని వాక్యం, నేర్చుకోండి దేవుని అనుసరించటం, జీవించండి ప్రభు చెప్పినట్లుగా. మరికొంతమంది నేను గొప్ప ఆస్తిపరురాల్ని, నేను నిన్ను కొనుక్కున్నా, ఎన్ని లక్షలు పెట్టానో తెలుసా? వామ్మో. నేను నిన్ను ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా కాబట్టి నువ్వు, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఎవరంటారు? కొనుక్కున్నోళ్ళు. అందుకోసం అమ్ముడు పోవద్దు, మనం అమ్ముడు పోవద్దు. ఇదో పెద్ద, ఏది ముఖ్యంగా పెండ్లి సందర్భం వచ్చేసరికి ఇదొక ఎన్ని లక్షలు ఇస్తారు అని వీళ్ళు ఎంత సొమ్ము పెడతారు అని వాళ్ళు. వ్యాపారం. చెప్పండి కాదని. వాళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. చెప్పే వాళ్ళకి అంతకన్నా ఎంత దౌర్భాగ్యమండి మన విశ్వాసం. మరొకళ్ళు, నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా, కాబట్టి నువ్వు ఉండు అందంగా, దేవుడు చేశాడు. అంత మాత్రం చేత ఏమైంది? నీ అందం కొన్నాళ్ళకి బందరు పోద్ది, సముద్రంలో కలుస్తుంది. అందగత్తివా, అందగాడివా. ఇంకోటి, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, వామ్మో ఎన్ని లక్షలు సంపాదిస్తున్నానో తెలుసా అంటాడు ఆయన. భార్యాభర్తలకు ఉండాల్సిన
సంబంధం ఏంటి? మనకి ఉంటే, జీవిస్తుంటే ఇతరులు చూసి వామ్మో ఎంత అన్యోన్యం అండి ఆ దాంపత్యం. ఇప్పుడు అన్యోన్యమా? కీసులాట, కొట్టులాట, తిట్టులాట, తన్నులాట. అంగీకరిస్తారా వాళ్ళు? ఎటువంటి భయంకరమైన విశ్వాసులో, సేవకులో. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నానండి, అర్థం చేసుకుందాం. ఆలు మగలు అంటే, భార్య భర్తలు అంటే వీళ్ళండి అన్నట్లుగా జీవించాలి. ఇతరులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు నన్ను తంతావా? నువ్వు నన్ను అంటావా? నేనేం తక్కువ కాదు నీకన్నా అని వీళ్ళు వాడని, వాడు వీళ్ళని అంటున్నాడు. మీరు అంటే అంగీకరించిన వాళ్ళు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుమో అని. ఏం చేస్తున్నా? ఒకసారి ఒక విషయం నేను విన్నానండి. ఆయనేమో మంచి జ్ఞానం కలిగిన సైంటిస్ట్ అట. ఈమెమో మంచి సౌందర్యం కలిగిన బ్యూటీ క్వీన్ అంట. ఆ సైంటిస్ట్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ బ్యూటీ క్వీన్, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, నా అందం మన పిల్లలకి, మీ తెలివితేటలు మన పిల్లలకి వస్తే ఎంత బాగుంటుంది అన్నదట. ఆయన అన్నాడట, నా అందం నీ జ్ఞానం మన పిల్లలకు వస్తే మన పిల్లలకి ఏం రావాలి? ఈయన మంచి జ్ఞానం, కానీ చూడటానికి పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. ఈమెమో వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లో ప్రథమ బహుమతి. అబ్బో, ఈ అందం పిల్లలు రావాలంట, ఆయన జ్ఞానం పిల్లలకు రావాలంట. ఆయన ఎట్లా జ్ఞానవంతుడు కాబట్టి అన్నాడంట, నా అందం మన పిల్లలకు వస్తే, నీ జ్ఞానం మన పిల్లలకు వస్తే వాళ్ళిద్దరూ ఇంకా జాగ్రత్త పడతామండి. ఎలా ఉన్నాం మనం? చెప్తున్నాడు, తెలుసుకోవాలి. ప్రభు ఈ రోజున నేను గమనించానండి, ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది ఎలా భ్రష్టు పడుతున్నారో తెలియట్లా, నష్టపోతున్నారో తెలియట్లా. చెబితే వినరు, గ్రహించరు. చెప్పడం వరకు యేసు ప్రభు కూడా అంతేగా. మీరు బైబిల్లో చదవండి, యేసు ప్రభు పరిచర్య చేశాడు.
ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. యేసు ప్రభువా, నేను నీ ప్రసంగం విని మారుమనసు పొందానయ్యా అని ఎక్కడైనా ఉంటే చెప్పండి. నీ బోధ విని నేను రక్షణ పొందానయ్యా అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు బైబిల్లో. అయితే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు గారు ఒక్క ప్రసంగమే చేశారటండి. పేతురు గారు ఒక్క ప్రసంగం చేశారట. ఆ రోజున ఏం జరిగిందంట? 3,000 మంది. చెప్పండి ఏమైందో? 3,000 మంది. చదవండి వాక్యం జాగ్రత్తగా. రక్షణ పొందిరి. తెలుసా మీకు? తెలుసా? రక్షణ పొందారట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తారు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను వాటికంటే మరి గొప్పవియో చేయును అని. ఏం చేస్తున్నాం మనం? మీరు వేరే వాళ్ళ ప్రసంగాలు వినొద్దు అని నేను అనను. విన్నారు. ఏం తెలుసుకున్నారు? అర్థం చేసుకోండి. ఏం చెయ్యాలి? చూసుకో. గురిగింది అనుకుంటుందంట. నేనంతా మన సామెత కూడా అదే, మన బ్రతుకులు కూడా అంతే. అట్లా ఉండద్దు. జాగ్రత్త పడదాం. అదే పౌలు గారు అన్నారు, ఇతరులకు బోధించి నేనెక్కడ భ్రష్టుడనైపోతానో అని నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను అన్నాడండి. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనల్ని నలగొట్టుకుంటున్నామా? వాళ్ళని వీళ్ళని బాగా రోట్లో వేసి రోకల బండితో నలగొడుతున్నామా? జాగ్రత్త. అదే ప్రభు అన్నారు, ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చటం నా దగ్గరుంది అని. ఎవరిస్తారు ప్రతిఫలం? నేను కాదు, లేకపోతే ఇంకొక ఆయన కాదు. అదే రాత్రి కూడా విన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము హేబెలు దగ్గర నుంచి ప్రారంభం చేశాడండి. హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇంకా అనేక మంది, రాహాబు, అనేక మంది పేర్లు రాశాడండి. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక విషయం చెప్పాడు. ఏం చేయాలంటే, ఎవరి వైపు చూడాలంటే, అబ్బా మా పాస్టర్ గారండి, అబ్బా
ఎంత మంచోళ్ళో, మీరేమి చేసినా అస్సలు కోప్పడరండి. ఎంత మంచోళ్ళో కదండి. ఒకసారి ఒకళ్ళు అన్నారండి నాతోనే, అయ్యా మీ పాస్టర్ గారు కోప్పడకపోతే, హెచ్చరించకపోతే నేనేమనను, కానీ నేను మాత్రం అవసరమైతే కోప్పడతా, హెచ్చరిస్తా, గద్దిస్తా. చెప్పండి, ఇప్పుడు మనకు గద్దించే వాళ్ళంటే ఇష్టమా, ఏమనోళ్ళంటే ఇష్టమా? అక్కడికైతే బాగుంటుంది ప్రసంగం. ఆ ప్రసంగం వింటే ఎన్ని జోకులో. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఎట్లా ఉందండి ప్రసంగం అంటే 3 జోకులు 6 నవ్వులు. అబ్బో, ఎన్ని జోకులంట? 3 జోకులంట, 6 నవ్వులంట. పట్ట చెక్కలైపోయిందంట. చెక్కలు కాలేదు కానీ నవ్వి నవ్వి. అదే ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి ఉండాల్సిన లక్షణం అంటున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగంటే ఏంటి? ఆశ్చర్యకరమైన వెలుగంటే ఏంటి? అదంతేలే, నీకు తెలియదులే కదా. ఇప్పుడు బల్బులు ఉన్నాయండి, తెల్లగా చూపించేవి కొన్ని ఉన్నాయి, ఎర్రగా చూపించేవి కొన్ని ఉన్నాయి, గోల్డ్ కలర్లు చూపించేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బల్బుల్లో కొన్ని ఏం చేస్తాయి అంటే ఎరుపు చూపిస్తాయి, ఆకుపచ్చ చూపిస్తాయి, పసుపచ్చ అరే దీన్నేమంటారు? కొన్ని మెరిసిపోయేలాగా చూపిస్తాయి, కొన్ని నడిచిపోయినట్టు చూపిస్తాయి. చూడలేదా? ఇప్పుడు చూసారా? చూడలేదా? మరి వాటిని ఏమంటారు? ఇప్పుడు మనం ఎవరివి? అటు వెలుగు కాదు, ఇటు చీకటి కాదు. అటు వెలుగు కాదు, ఇటు చీకటి కాదు, మధ్యస్థం. ఆయన అంతే, మనం అంతే. జాగ్రత్త పడదామండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, మనల్ని ప్రభు ఎందుకు రక్షించాడు? నిమిత్తము. దేని నిమిత్తం? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఏం చేస్తున్నావు చెప్దామా? ఏం చేస్తున్నావు? నా ఇష్టం చేసుకో, నష్టపోవద్దండి. ప్రభు ఈరోజు నేను ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను, నీ గుణాతిశయములను నేను ప్రచురము చేయాలని నన్ను నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డగా చేసుకొని
నా తోబుట్టువులు, నా బంధుమిత్రులు, నా రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు కూడా అంగీకరించాలి అని నేను నీ గుణాతిశయములను ప్రచురము చేయాలని ఆశపడుతుంటే ఏం చేస్తున్నాం మనం? వాళ్ళని వీళ్ళని విమర్శించద్దండి. ఈయనేమో ఆమె గురించి డమడమడమడమడమడ డబ్బా కొడతాడు. ఆమెమో ఈయన గురించి రెండు వైపులా ఉంటాయి డబ్బా, రెండు వైపులా వాయిస్తుంటాడు. వాళ్ళు అంగీకరిస్తారా? రక్షణ పొందుతారా? జాగ్రత్త పడదాం అన్నాడు. అడ్డుబండలుగా ఉండొద్దు, ఒకరినొకరు ప్రేమించండి, సహించండి, ఓర్చుకోండి, క్షమించండి, ప్రార్థించండి. ఈ లక్షణాలుంటే చెప్దాం హల్లెలూయా. ఇంకొకటి, మనుషులు ఎవరైనా పొరపాటు చేస్తారా? చెయ్యరా? ఇప్పుడు ఈయన కానీ ఆమె కానీ ఏం చేస్తారంటే ఈ పొరపాటుని భూతద్దంలో పెట్టి వేద్దాం, భూతద్దంలో పెట్టి ఇంత దాన్ని ఇంతగా చేసి చాలేమో అనేటట్టుగా తయారవుతున్నామండి. నేనైనా చేయొచ్చు పొరపాటు, నా భార్య అయినా చేయొచ్చు పొరపాటు. ఏం చేయాలి? ఇప్పుడు నేను చదివారా? కీర్తనల గ్రంథంలో వాక్యమేనండి. జాగ్రత్త పడదాం. 19వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడో? మనం ఎప్పుడు ఎదురాళ్ళలో పొరపాట్లే కదా. మరి మన పొరపాట్లు ఏమండి? మన పొరపాట్లు చూడండి. లేవియ కాండంలో 5వ అధ్యాయములో 17వ వచనం చూడండి. చేయకూడదు అని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు పొరపాటున బలవాడివే నువ్వేంది ఇట్లా అంటావు? వాక్యంలో నేను చెప్తున్నానండి. అంటే అర్థం ఏంటి? ప్రభువా, నేను పొరపాటున కూడా పాపము చెయ్యకూడదు అని ప్రార్థన చేయటం మనకు అలవాటేనా? అసలు తెలుసా? జాగ్రత్త పడదామండి.
ప్రభు ఈ రోజున నేను నీ గుణాతిశయములను ప్రచురం చేయాలని ఆశపడుతుంటే ఏం చేస్తున్నాను నేను? చూడండి, కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. ఇప్పుడు మనకి భాష ఉంది, మాటలు కూడా ఉన్నాయి, మూగోళ్ళం కాదు. హలో, మనదే భాష? ఎన్ని భాషలు ఉన్నాయి? ఇంకోటి మన తెలుగు భాషే, తెలుగు భాషే. రాయలసీమ వాళ్ళు ఎలా మాట్లాడతారు, గోదావరి ప్రాంతం వాళ్ళు ఎలా మాట్లాడతారు, గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంతం వాళ్ళు ఎలా మాట్లాడతారు. నేను కరీంనగర్లో 2 సంవత్సరాలు పనిచేశానండి జిల్లాలో. అక్కడ నాతో పాటే ఇంకొక ఆయన జేఈగా ఉన్నారు. ఆయన ఇంకొక జేఈతో మాట్లాడుతూ, జేఈ గారు నేను ఫలానాయని తోలా. ఏం చేశాడంట? తోలాడంట. మనమైతే ఏమంటాం? పంపించామండి అంటాం. ఆ భాష ఈ భాష ఒకటి కదా. మనం వేటిని తోలుతాం? మరి వాళ్ళ భాష అది, మన భాష ఇది. మనదే భాష, తోలే భాష, పంపించే భాష. ఏ భాష మంది? ఇంకోసారి ఇంకోడు అక్కడే నాతో, వీడంతా లొల్లిగాడండి. ఎవరు? లొల్లిగాడు. నాకు అర్థం కాదా ముందు. లొల్లిగాడంటే తగలాడేవాడంట. ఇప్పుడు వారు లొల్లిగాడైనా 77వ సంవత్సరంలో నేను ఆపరేటర్ ట్రైనింగ్లో ఉన్నానండి, తిమ్మలగిరిలో. కింద ఓనర్స్, మేము పైన అద్దెకుండేవాళ్ళం. కింద ఉన్న వాళ్ళ అమ్మాయి ఒక రోజున, మిద్ది మీద మామ, మిద్ది మామ, నల్లా వచ్చింది అన్నదండి. ఏమొచ్చిందంటే, మిద్ది మీద మామ అంటే డాబా మీద ఉన్న మామయ్య, నల్లా వచ్చిందంటే పంపులు వచ్చింది. అమ్మో బాబు, ఇప్పుడు మనదే భాష. ఇప్పుడు ఇట్లా అడిపోతున్నాం, అటువంటి ఇటు వస్తున్నాం. ఈ భాష ఆ భాష కళగా పులగమైపోయి అది ఏ భాష అర్థం కాని పరిస్థితి.
జాగ్రత్త పడదామండి. 86లో నేను కాకినాడలో ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళానండి. మాతో పాటు ఇంకొక అతను కూడా పిల్లలు, చిన్న పిల్లలని, భార్యని, పిల్లలను కూడా తీసుకొచ్చి మేము ఒక రూమ్లో ఉంటే వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. షాప్కి వెళ్ళారట. బాండీ కొనుక్కుందామని షాపులో ఏంటి బాండీ ఉందా అని అడిగారంట. వాళ్ళేమో లేదన్నారట. అక్కడ నా ఓటోడు తెలిసినోడు ఉండి అన్నాడంట, అరే బూరెల మూకుడు పట్టరారా అని. ఏంటది? బూరెల మూకుడు. అప్పుడు వాడు బాండీ తెచ్చాడంట. మనకి ఇట్లాంటి ఏమీ తెలియదు, కానీ పెద్ద తెలిసిన వాళ్ళంగా ఫోర్స్ పడుతుంటాం. జాగ్రత్త. తిరుగేగా. ఇంకొకటి, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన ప్రభువుని అంగీకరించి వాక్యం సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడంట. భోజనానికి కూర్చుంటే వాళ్ళు, అరే ముందు తట్ట తెచ్చిపెట్టరా అన్నారట. ఏం పెట్టారంట? తట్ట. వాళ్ళ భాషలో తట్ట, మన భాషలో కంచం. ఇప్పుడు ఇంకా దేశ భాషలందు తెలుగు లెస్సో తెగులు లెస్సో. మరి ఇంక దేవుని భాష ఎట్లా ఉంటుంది? అర్థం చేసుకుందాం. అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. మరి మనమేం వివరిస్తున్నాం? ఏమి ప్రచురం చేస్తున్నాం? గోదావరి ప్రాంతం వాళ్ళంతా ఎక్కువగా హాయ్ హాయ్. ఇప్పుడు విన్నారా? నేను ఒకరోజు బోర్డులో, టెలిఫోన్ ఆపరేటర్ బోర్డులో కూర్చున్నా. ఆ బోర్డులో ఉన్న స్టేషన్లన్నీ గోదావరి ప్రాంతం వాళ్ళకి సంబంధించినయే. ఇక వాళ్ళతో మాట్లాడుతున్నా, హాయ్ బాగున్నారా అండి, మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నారు మాట్లాడండి అని వాళ్ళతో మాట్లాడుతుంటే నా పక్కన ఇంకోటి నుండి, మీది గోదావరి ప్రాంతం అండి అని. ఏ ప్రాంతం? ఇప్పుడు మనం ఏ ప్రాంతం వాళ్ళం? మన భాష ఏంటి? ఒకళ్ళను విమర్శించడం కాదు, కానీ అంటున్నాడు ఏం చేయాలంటే దేవుని మహిమను వివరించాలట. మనకు అది లేదు, ఇది లేదు. ఆయన చేతి పనిని ప్రచురం చేయాలంట. మనమేం ప్రచురం చేస్తున్నాం? ఈ అయ్యగారు, ఈ అమ్మగారు, మరికొంతమంది మా అంకుల్ బాగున్నాళ్ళు. తర్వాత అంకుల్ లేదు, పెంకుల్ లేదు. బాగున్నాళ్ళు అంకుల్. ఇక ఎప్పుడు హెచ్చరిస్తుంటే అంకులు కాదు, పెంకులే. గాజు పెంకులు, కొండ పెంకులు. జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను అంటున్నాడు. దేవుని మహిమను వివరించడం నేర్చుకున్నాం.
ఆయన పనిని ప్రచురపరచడం నేర్చుకున్నాం. మన దేవుడు ఎట్లాంటి వాడు చెప్పండి? మన దేవుడు ఎట్లాంటి వాడు చెప్పాడు, ప్రేమాస్వరూపి అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ప్రేమని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? అది తెలిస్తే ప్రభు సంతోషిస్తాడు. మనకు అది తెలీదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? యేసు ప్రభు అందరినీ ప్రేమించాడమ్మా, ఎందుకయ్యా అంత బాధపడతావు? యేసు ప్రభు అందరినీ ప్రేమించాడయ్యా, నువ్వు కూడా తెలుసుకోయ్యా యేసయ్య ప్రేమని, నువ్వు కూడా తెలుసుకోమ్మా యేసయ్య ప్రేమని అని మనం చెప్పాలని దేవుడు ఆశపడుతుంటే మనలో ఉన్న ఆ ప్రేమ చెప్దామా? హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయములో 43-44 వచనాలు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధనలు నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించు అని పాత నిబంధనలో చెప్పాడు. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, అంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఏం చెప్పాడు యేసు ప్రభు? శత్రువులను ప్రేమిస్తే మనం మాత్రం మన ఇంట్లో వాళ్ళని కదా ఓకే ప్రేమిస్తున్నారని అనుకుందాం, కాదనట్లా. ఆ ప్రేమ ఎలాగుండాలి? చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఇంటికెళ్ళి చదవండి. ఉందా నాకు అటువంటి ప్రేమ? నా ఇంట్లో వాళ్ళ మీద, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తోబుట్టువులు, నా తల్లిదండ్రులు కారాలు మిరియాలు నూరుతుంటే ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది. సైతాను మనల్ని ఎలా వాడుకుంటున్నాడో జాగ్రత్త పడదాం. పరలోకమందున్న తండ్రికి మనం కుమారులం కావాలట. కాబట్టి ఎలాగుండాలంట? శత్రువుల్ని ప్రేమించు. అంటే నీ ఇంట్లో వాళ్ళని వద్దనా? జాగ్రత్త పడదాం. ఇంకొక సందర్భంలో చెప్తాడండి, మీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు అని. మీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు.
దప్పి కలిగి ఉంటే దాహానికి ఇవ్వు. ఎప్పుడైనా చదివారు ఈ మాట? చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు అంటే శత్రువు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టు, దప్పిగొనిన ఎడల వానికి దాహానికి నీళ్లు ఇవ్వు. ఇదందండి వాక్యంలో. తెలుసా నాకు? మరి అనుసరిస్తున్నానా? ఏదో బోధ చేశా, ఏదో సాక్ష్యం చెప్పా, ఏదో పాట పాడా, ఏదో కానుకేశా, అమ్మయ్యా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఏం చేస్తున్నాం? అదే చెప్తాడు పౌలు గారు, అపవాదికి చోటివ్వకండి. ఇస్తే ఏం చేస్తాడు? ఇక వాడు మనల్ని వాడుకుంటాడు. దేనికి? అబద్ధాలు ఆడటానికి, దురాశల్ని కలిగి ఉండడానికి, ఒకళ్ళొకళ్ళం అనుకోవటానికి, తన్నుకోవటానికి. వాడి పని అంతేగా. ఇంకా చెప్పాలంటే ఇంకో సందర్భంలో చెప్పాడు, వాడు నాశనం చేసేవాడు. వాడు నాశనం చేసేవాడు. మనం నాశనం అయ్యేంత వరకు కూడా వాడికి నిద్ర పట్టదు. అది యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? తెలుసా? తెలీదా? లూకా సువార్త 19:10 చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు మనం నాశనం చేసేవాడా, రక్షించేవాడా? మన ఇష్టం. అంగీకరించా, బాప్తిస్మం పొందా, బైబిల్ చదువుతున్నా, వాక్యం వింటున్నా, ఆ తర్వాతది మాత్రం ఆకాశములు దేవుని మహిమను, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ వివరిస్తూ ఉంటే, భాష లేకపోయినా, మాట లేకపోయినా, మనం అన్నీ ఉన్నా ఆయన చెప్పింది మాత్రం చెయ్యం. అదే అంటున్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి. ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నేను ఎట్లా చేశా అనేది మాత్రం నాకు నేర్పించింది అదండి దేవుడు. నేను ఎట్లా చేస్తున్నాను ప్రభువా? రహస్యంగా చూస్తున్నా, నీకు ఇష్టమైనది చేస్తున్నానా? మొన్న 4th ఫ్రైడే రోజున రక్షణ కష్టమా, సులువా అని ప్రశ్నించారండి. ఏం చెప్తారు మీరు? కష్టమని చెబుతారా, తేలికని చెబుతారా? ఏం చెప్తారు? రక్షణ
కష్టం కాదు, తేలిక కాదు, ఉచితం కదండి. ఆ రక్షణ కొరకు నువ్వైనా నేనైనా మరొకళ్ళైనా చేయాల్సింది ఏమీ లేదు, కానీ అంతా ఆయన చేసేసాడు. చేసి మనకి ఉచితముగా ఇచ్చాడు ఈ రక్షణ. ఇది ఉచితమే, కానీ చీప్ కాదండి, చీప్ కాదు. ఎంత చీప్గా చూసుకుంటున్నారో. ఆ రక్షణ ఉచితమే అయినా అమూల్యమైనది. దాని వెల ఇంత అని చెప్పలేము. అమూల్యమైనది, ఉచితమైనది ఇస్తే ఇప్పుడు మనకు అది ఎంత చీప్ అయిపోయిందో. మన ఇష్టం, ఏది పడితే అది. నష్టపోవద్దండి. ఇంకొక విషయం, నువ్వు రక్షణ పొందావు, మనం పొందాం, కానీ కొనసాగించుకోవాలి. ఎట్లా? కత్తి మీద సాము లాంటిది అది. కత్తి మీద సాము లాంటిది. అజాగ్రత్తగా ఉంటే ఎక్కడ కట్ అయిపోతుందో తెలీదు. జాగ్రత్త. అది హెబ్రీ పత్రికలో అన్నాడు. ఇంత గొప్ప రక్షణ ఎలాంటిది? ఇది గొప్ప రక్షణ. అర్థమైందా మనకి? జాగ్రత్త. అదే చెప్తున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అందుకొరకే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నేను పూర్వము హింసకుడను, హానికరుడను. హింసకుడు, హానికరుడు, ఇంకా దూషకుడును. దూషించా, హింసించా, హాని చేశా. అయినా ఆయన నన్ను నమ్మి తన పరిచర్యకు ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. ఆయన గుణాతిశయములను. మరి మనమేం చెప్తాం? తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుని యొక్క లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములు. రెండవది, ఆయన శిలువ మ్రాను మీద వేలాడదీయబడి అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు క్షమించండి, అప్పుడు మీరు దేవుని చేత క్షమింపబడతారు అని. మనకుంటే చెప్దాం హల్లెలూయా. క్షమిస్తామా?
కండిషన్ అండి. మీరు క్షమించండి, తండ్రి క్షమిస్తాడు. క్షమించకపోతే ఇక చెప్పాలా? జాగ్రత్త పడదామండి. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా చూడండి, లూకా సువార్తలో 4వ అధ్యాయములో 29వ వచనం, ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడత్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున. మరి మనమేం చేస్తున్నాం? తల క్రిందులుగా, ఇంకోటి ఆగ్రహంతో నిండుకున్నారట. తల క్రిందులుగా కొండపేటు మీద నుంచి పడద్రోసి చంపాలని చూశారంట. మరి యేసు ప్రభు ఏం చేశాడంట? మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడదాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. ప్రభువా, మేము నీ గుణాతిశయములను ప్రచురం చేయాలి. తర్వాత అన్నాడు, ఏర్పరచబడిన వంశం. ఎప్పుడు ఏర్పరిచాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు మనం చూసే ఈ జగత్తుకి లేదా వీటిని సృష్టించక మునిపే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలైనవి తెలుసా? అప్పుడే మనల్ని ఏర్పరచుకుంటే ఎట్లా ఉన్నాం? జాగ్రత్త పడదాం. ఏర్పరచబడిన వంశము. తర్వాత రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. కొత్త నిబంధనలో మనమే రాజులం, మనమే యాజకులం. ఇప్పుడు మనం రాజులంగా ఉండటానికి ఇష్టపడతాం, కానీ యాజకులంగా ఉండటానికి కోరుకోం. కారణం ఏంటి? కారణం ఏంటి? ఇప్పుడు చదివారా? హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయములో 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు. ఎవరు? మన ప్రభు ప్రధాన యాజకుడు. కాబట్టి మనం కూడా రాజులంగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ యాజకులంగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా?
మన ప్రధాన యాజకుడు ఆయన యేసు ప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ఎట్లా పరిశుద్ధపరచటానికంట? తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరచాలని గవిని వెలుపల శ్రమ పొందాడట. మనం ఎలాగుండాలి? జాగ్రత్త పడదాం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, తర్వాత పరిశుద్ధ జనం. ఎంత పరిశుద్ధమో మన నోరు తెరిస్తే. మన చేతులు ఎంత పరిశుద్ధమో, మన కన్నులు ఎంత పరిశుద్ధమో, మన కాళ్ళు ఎంత పరిశుద్ధమో. మోసపోవద్దు, ఇతరులని నష్టపరచద్దు చెప్తున్నాడు. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. నీవు మమ్మల్ని ప్రేమించి నరకంలో పడిపోకుండా పరలోకంలో చేర్చాలని ఆశించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలాగుండాలో, ఏమి చేయాలో తెలుసుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో కొన్ని వచనాలు మాకు తెలియచేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ అదృశ్యంగా చూస్తున్నా నీకు సంతోషము, ఆనందము కలుగునట్లుగా మా ద్వారా కొందరైనా నీవు సిద్ధపరచిన రక్షణ పొందినట్లుగా చేయమని, వినిన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని నిన్ను మహిమపరచడానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.